ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. భోజనాలయ్యాక తమలపాకులు వేసుకుంటుండగా ఆమె, మీకు చేతులార శృంగారం చాలా ఇష్టమని విన్నాను. నాకు ఆ పాట చాలా ఇష్టం, పాడతాను అని పాడసాగారు. చక్కని కంఠస్వరం, అంతకంటే ఎక్కువైనది ఆమె గానం చేస్తున్నప్పుడు వినేవారి మనసును క్రమ్మివేసే ఆమె పలుకులోని మనఃపూర్వకత్వం. ఇంగ్లీష్లో సిన్సియరిటీ ఆఫ్ ఫీలింగ్ అంటారు. ఇందాక రాధగా ఉత్తమోత్తమ ప్రేయసీ ప్రేమభావాన్ని వ్యక్తపరిచిన ఆమె దివ్య మాతృస్వరూపిణిగా కౌసల్య తల్లి ప్రేమను వెల్లడించారు. ఇప్పుడు కనతండ్రిని చక్కగా అలంకరిస్తూ పాడుతూ ఉంటుంది కౌసల్య. అందెలు పెట్టి సరిగ వల్వలు కట్టి సిగనిండా సురతరు సుమములు జుట్టి, ఏ తల్లికి ఆనందం కాదు ఈ సింగారం? చేతులార శృంగారించి ముద్దులొలికే శ్రీరాముని ముద్దు పెట్టుకుంటుంది ఆ తల్లి కౌసల్య. ఆమెకు వయలిన్ కూడా వచ్చు, సరిగా సాధకం చేయడం లేదు. ఎలా ఉంటుందో అని క్షమాపణ చెబుతూ ఒక చక్కని వర్ణం వినిపించారు. ఆమె తల్లి తండ్రితో కొన్నాళ్లు దక్షిణాదిన ఉన్నారట, పెళ్లికాక మునుపు. దక్షిణాది బాణి చక్కగా అలవడింది ఆమెకు. ఇంకా ఎంతసేపు వారిని ఇబ్బంది పెట్టి ఉందునో, నాకు రైలుకు వేళైపోబట్టి గాని ఆయన నాతో కూడా స్టేషన్కి బయలుదేరారు. ఆమెకు నా కృతజ్ఞత ఎలా తెలుపాలో తెలియలేదు. కాస్త ఎక్కువగా మాట్లాడతాను అనే పేరు కలిగిన నేను ఆ నిమిషం ఏమీ మాట్లాడలేకపోయాను. ఇంతటి సంస్కారమున్న కుటుంబాలు చాలా అరుదు మనవారిలో అన్నాను, ఇంగ్లీషు భావాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తూ. ఆమె విశాల నేత్రాలతో నా వైపు చూస్తూ, మీ వంటి వారు మా ఇంటికి రావడం ఎంతో అదృష్టం. మా వారు చెప్పారు మిమ్మల్ని గురించి ఎంతో అన్నారు. ఇంకేమీ అనగలను నేను. గడప దాటుతూ వెనక్కి తిరిగి చూస్తూ అన్నాను, ఎప్పటికీ మరిచిపోను ఈ నిమిషం అని. నిజమే, 25 ఏళ్ల క్రిందటి నూతి పళ్ళెం వద్ద ఆ వడియాల వాసన, ఆ మ్రోయింపకోయి మురళీ, ఆ గడ్డి పువ్వులు, ఆ చేతులార శృంగారం, ఆ దంపతుల సౌజన్యం ఇప్పటికీ మరిచిపోలేదు నేను. ఎప్పటికీ మరిచిపోను. ఆ ప్రయాణంలో రేపల్లె వెళ్ళాను, నాన్నగారి ఆఫీసు పని మీద. రేపల్లె రహదారి బంగళాలో బస చేసుకుని అక్కడకు 3 మైళ్ల దూరాన ఉన్న తాలూకా బోర్డు ప్రెసిడెంట్ చౌదరి గారి ఊరు వెళ్ళి వారిని దర్శించి మా ఫార్మసీ మందుల ప్రాశస్త్యం గురించి చెప్పాను వారితో. నేను తెచ్చిన మందులు చూపించాను వారికి. సరే, ఉంచి వెళ్ళండి అన్నారు. తాలూకా బోర్డుకు సంబంధించిన ఔషధాలయాలలో మా ఫార్మసీ మందులు ఉంచాలని నా యత్నం. శాస్త్రరీత్యా అతి నికరంగా తయారైనవి ఇవి. ఆయుర్వేద ప్రాశస్త్యమును గురించి సదభిప్రాయం జనులలో వ్యాపించడమే మా ఆశయం అని వారికి నచ్చచెప్పాను. తరువాత రేపల్లె ఊళ్ళోకి వచ్చి తిన్నగా సాహితీ సమితి సభ్యుడు నోరి నరసింహశాస్త్రి ఇంటికి వెళ్ళాను. ఆయన న్యాయవాది, కచేరీకి వెళ్ళారు. అక్కడకు వెళ్ళి కలుసుకోవచ్చునన్నారు వారి ఇంట్లో. నాకు న్యాయవాదితో పనిలేదు, సమితి సభ్యుని కోసమే వచ్చాను వారింటికి. నా రాకను గురించి తెలియజేస్తూ సాయంత్రం వీలుంటే రహదారి బంగళాలో వచ్చి కలుసుకోమన్నాను వారిని. సాయంత్రం వచ్చారాయన. ఇదివరకు ఆయన్ను చూడలేదు నేను. కానీ సాహితీ సమితి ఆత్మీయమైన సంస్థ నాకు. సమితి సభ్యులు నావారు. వారిని నేను కలుసుకున్నా కలుసుకోకపోయినా సరే. అయితే సమితి ఇతర సభ్యులకు నోరి నరసింహశాస్త్రికి ఎంతో తేడా ఉన్నది. ఇతరులంతా ఒళ్ళు తెలియని భావోద్రేకం లేదు ఆయనలో. ఆయన సత్యశీలి. సత్యాన్వేషణే ఆయన జీవిత పరమావధి, సౌందర్యాన్వేషణ కంటే ఎక్కువగా. ఆయన కవిత్వంలో కూడా ఈ ఛాయలే కనిపించాయి నాకు. మేలిబంగరు శృంఖలంబులు పూలతోటయే బందిఖానా, పాలకులు నా మిత్రవర్యులు మేలు కూర్చి తిని అంటారాయన. ఆయన రచించిన సోమనాథ విజయం
మన ఏకాంకికల్లో అత్యున్నత స్థానం అందుకున్న గొప్ప రచన. హిందూ మత ఆచారాలను నాశనము చేసి ఎన్నో ఎన్నో దేవాలయాలను నిర్మూలించిన ఘజనీ మహమ్మద్ ఈ ఏకాంకికలో ఒక ప్రవక్తగా కనిపిస్తారు మనకు. అర్థం లేని సంప్రదాయాలను, వెగటు కలిగించే మూఢ విశ్వాసాలను రూపుమాపాలని అతని ప్రయత్నం. ఉన్నతాదర్శముల సత్యాన్వేషకునిగా చిత్రిస్తారు గజనీని నోరి నరసింహశాస్త్రి ఈ ఏకాంకికలో. చక్కని రచన, సంభాషణలు చకచకా సాగిపోతాయి. మంచి వాతావరణం కల్పిస్తారు కవి. రైలు వేళ వరకు నాతోనే ఉన్నారు నరసింహశాస్త్రి. ఎంతో ఉన్నది మేమిద్దరం మాట్లాడుకోవలసింది. కవిత్వం గురించి, కవుల గురించి. స్నేహితులు ఒక్కొక్కరిని గురించి అంతవరకు నాకు తెలియని వివరాలు ఎన్నో తెలుసుకున్నాను వారితో సంభాషణ ద్వారా. నరసింహశాస్త్రి స్నేహశీలి. అయినా ఆయనకు ఒకరి యందు ఉండే స్నేహభావం వారిలో ఉన్న లోపాలను కప్పివేయదు ఎన్నటికిన్ని. ఆ లోపాలను గుర్తిస్తారాయన. గుర్తించాక కూడా వారిని ప్రేమించడానికి ప్రయత్నిస్తారు. నాకు జ్ఞాపకం, అప్పుడు ఆయన దేవీ భాగవతం రాయడానికి పూనుకున్నారని, ఎంతో నిష్ఠతో పూజ చేస్తున్నారని. ఆయన 100కి 100 పాళ్ళు సనాతనుడు. నుదుట కుంకుమ బొట్టు, ముఖములో బ్రహ్మవర్చస్సు. ఇది అప్పటి వారిని గురించిన నా జ్ఞాపకం. రేపల్ల నుంచి వచ్చి తెనాలి స్టేషన్లో ఆగాను, మద్రాసు వెళ్లే మెయిల్ కోసం. స్టేషన్ ప్లాట్ఫామ్ పైన పచారు చేస్తుండగా తూర్పు వెళ్లే ప్యాసింజర్ వచ్చి ఆగింది. నేను నుంచున్న చోటుకు ఎదురుగా ఉన్న పెట్టెలోంచి ఒక ఆయన దిగారు. దిగి ఇటు అటు పరకాయించి చూశారు. ఇంతట్లోకి వారిని వెతుక్కుంటూ వచ్చిన వారు 5-6 ఆయన్ను కలుసుకున్నారు. మరు నిమిషంలో ఇంకో 10 మంది వారిని చుట్టూ చేరారు. ఆయన వారితో ఈ మాట ఆ మాట మాట్లాడి జేబులోంచి ఓ కాగితం తీసి చక్కని కంఠస్వరంతో ఒక చక్కని పద్యం చదివారు. రామాయణ గాథ. ఎంతో శ్రావ్యంగా ఉంది. తరువాత ఇంకో పద్యం, తరువాత ఇంకో పద్యం, ఇలా 6 పద్యాలు చదివారు. ఒకప్పుడు మరీ బాగున్న పద్యం రెండోసారి కూడా చదివారు. 6వ పద్యం చదివాక ఇప్పటికింతే అని వెళ్ళి రైల్లో కూర్చున్నారు. వచ్చినవారు ఆయన బండి కిటికీ ముందు గుమిగూడి అంతా ఒకేసారి మాట్లాడుతుండగా గంట కొట్టి ఇంజన్ కూతవేసి రైలు వెళ్ళిపోయింది. తర్వాత అడిగి తెలుసుకున్నా, ఆయన మహనీయుడు మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి అని. మరునాడు మద్రాసు చేరి 10 గంటలకు ఆఫీసుకు వెళ్ళాను. నేను కుర్చీలో కూర్చున్నానో లేదో నాన్నగారు నా వద్దకు వచ్చి, అర్జెంటు పని మీద హైదరాబాదు వెళ్ళాలి నీవు, ఈ రాత్రే ప్రయాణం అన్నారు. ప్రళయరుద్రుని ఖేళికారామమైన ఈ భయావహ శూన్యమందిటుల నన్ను తోలుబొమ్మలాడింతువేల ప్రణయ సూత్రమును వ్రేళ్ల మధ్య చేర్చుకొని ఊరకలాగి వదలుచు చెరలాటమా గభీర వదనమున రేకదీర్చు అవ్యక్తమందహాసమున కర్థమేమి నఖాగ్రధార దారమును త్రించు తలపు పుట్టదు కదా రవంత కొనయాసతో తేలియాడుచున్న గాలిపటము ఝంఝానిలాఘాతమునకు కొట్టుకొని పోయినంత నీకు వచ్చినది ఏమి కండె చుట్టుచు దారమ్ము క్రమముగా త్వదీయ సామీప్యమునకు రావించి నన్ను నీదు హృదయాంతరమున బంధింపమంచు వేడుకొనుచుంటలేదు నీ వ్రేళ్ల మధ్య నలరు దారమ్ము త్రెంపకుమంతె చాలు. ఊహ, అనుభవము, శైలి అన్ని లక్షణాలు ఉన్నాయి నాయని సుబ్బారావు రచించిన ఈ పంక్తులలో. అప్పటి నా మానసిక ఆందోళనను అతి చక్కగా వర్ణించాయి ఈ కవివాక్యాలు. ఆ ఉపమానము, ఆ వేడికోలు. ఆ మాటే అంటున్నా నాతో కలిసి హైదరాబాదు వస్తున్న స్నేహితుడు తెలికిచెర్ల కృష్ణమూర్తితో. నేను హైదరాబాదుకు ప్రయాణమవుతూ
గుంటూరులో ఉన్న అతనికి కబురు చేశాను. నిన్ను చూచి చాలా కాలమైంది, నీవు బెజవాడలో వచ్చి కలుసుకుంటే ఇద్దరము హైదరాబాద్కి వెళ్ళి వద్దామని. అతను వచ్చి కలుసుకున్నాడు. ఇద్దరము కలిసి ప్రయాణం చేస్తున్నాం. నా కథ శాంతము విని నా కోసం చాలా బాధపడ్డాడు నా స్నేహితుడు. నీవు సుఖంగా ఉండగలిగితే బాగుండేది అన్నాడు కృష్ణమూర్తి. తాను మహాసుఖంగా ఉన్నట్టు. తన సంగతి నాతో ఎక్కువగా చెప్పలేదు, కాని నా సంగతి అంతా విన్నాడు. నా మాటలతోనే గడిచిపోయింది ప్రయాణం. రాత్రి 2వ జాము వరకు. శ్రీ మునగాల రాజావారి తమ్ముడు వరదరావు స్టేషన్కు వచ్చి మమ్ములను కలుసుకొని సైఫాబాదులో ఉన్న వారి బంగళాకు తీసుకువెళ్ళాడు. మదరాసు చింతాద్రిపేటలో ఉంటుండగా ఏ 25 ఏళ్ల క్రితమో వరదరావు నన్ను బాగా ఎరుగును. 25 ఏళ్లలోనూ ఆయన ఏమంత మారలేదు. నన్ను కూడా అప్పటి ఆ 9 ఏండ్ల పిల్లవానిగానే భావించారు అతను, అతని అన్నగారు శ్రీ రాజావారు. రాజావారు నాన్నగారిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. నేను వచ్చిన ఆఫీసు పని 3 నిమిషాల్లో పూర్తయినా, ఇదే మొదటిసారి మీరు ఈ ఊరు రావడం, ఊరు చూచి వెళ్ళండి అన్నారు. ఆ సాయంత్రం వారి కుమార్తె వనపర్తి రాణి నన్ను తమ సమక్షానికి పిలువనంపారు. రాణిగారు చిన్నప్పుడు నాతోనూ మా అక్క చెల్లెళ్లతోనూ ఆడుకునేవారు. మద్రాసులో వారి బంగళాలు. నన్ను ఎంతో ఆదరించి మా అక్కయ్యను గురించి, మా చెల్లిని గురించి మరీ మరీ అడిగారు. వారి సౌజన్యం ఎన్నటికీ మరువరానిది. కాలగతిని వ్యక్తుల పదవులు మారవచ్చును గాని హృదయాలు ఎన్నటికీ మారవు. దీపాల వేళ ఊళ్ళోకి వెళ్ళి కృష్ణదేవరాయ పుస్తక భాండాగారం వద్ద ఆదిరాజు వీరభద్రరావును కలుసుకున్నాను. వీరభద్రరావు మద్రాసులో విజ్ఞాన చంద్రికా మండలి పని అంతా చూస్తూ నాన్నగారికి కుడిభుజంగా ఉంటూ ఉండేవారు. నా బాల్యమంతా వారి శిక్షణలోనే గడిపాను. నేను చదివిన పుస్తకాలన్నీ వారి ప్రోత్సాహం వల్లనే చదివాను. తెలుగు భాషలోని తేటతనము, సంస్కృత భాషలోని ప్రౌఢత్వము వారే నాకు విశదపరిచారు. ముక్కు తిమ్మన గురించి, కాళిదాసును గురించి, భవభూతిని గురించి ఎంతో చక్కగా చెప్పేవారు ఆయన. కాళికాదేవి తన వజ్రాల ముక్కెరను ఆకాశంలోకి విసిరి చంద్రోదయ భ్రాంతి కల్పించి తన భక్తుని మర్యాద కాపాడిన గాథ ఆయనే చెప్పారు నాకు. నాలో శ్రీకృష్ణదేవరాయల గురించి అపారమైన గౌరవం కలిగించినది వారి బోధనే. హైదరాబాద్లో ఈ పుస్తక భాండాగారం వెలయించడమే కాకుండా తెలంగాణ వారికి తెలుగులో అపరిమితమైన అభిరుచి, అభిమానము కలిగింది వీరభద్రరావు వంటి వారి నిరంతర కృషి వలననే. నన్ను చూచి పూర్వం నా చిన్ననాటి విషయాలన్నీ ఒక్కసారిగా జ్ఞాపకానికి వచ్చి ఎంతో ఆర్ద్ర మనస్కులయ్యారు ఆయన. కాలపు గడియారం ఒకసారి 25 ఏళ్లు వెనక్కు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.